పుంగునూరు శ్రీ వెంకటేశ్వర మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి మంగళవారం ఎంఆర్ఓ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ని కలిసి చేపల మార్కెట్కు స్థలం కేటాయించాలని ఫిషర్మ్యాన్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులను చేర్చుకోవడానికి అనుమతులు కోరుతూ వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మేము కలకత్తా నుండి చీఫ్ తీసుకుని వచ్చి ఇక్కడ వదిలినది గౌరవనీయులు డిప్యూటీ తహసీల్దార్కి విన్నవించడం జరిగింది. అలాగే పుంగనూరులో ఉన్నటువంటి ఈ పుంగమ్మ చెరువులో చేసినటువంటి డీపింగ్ అంటే బోటింగ్ కానీ అక్కడ క్లీనింగ్ కానీ పరిశుభ్రత కూడా మత్స్యశాఖ వారు మాకు కేటాయించాలని చెప్పి దానికి సంబంధించిన కార్యాచరణ చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ వారికి చెప్పడం జరిగింది. అలాగే మా సహకార సంఘంలో కొంతమంది సభ్యులు దివంగతులైనారు. ఆ స్థానంలో కొత్త సభ్యులను చేర్చుకునేదానికి మేమంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి రాబోయే కాలంలో కొత్త సభ్యులను చేర్చుకునేదానికి నో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరినాము. దానికి వారు తప్పనిసరిగా మీకు న్యాయం చేసి మీకు కేటాయిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా మీరు మాకు సబ్మిట్ చేయాలని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పారు. అందులో భాగంగానే మా కమిటీ మెంబర్లంతా ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ని కలిసాం. కొన్ని అనివార్య కారణాల వలన తప్పనిసరి పరిస్థితుల్లో సభ్యులను చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా మా సొసైటీకి ఉండాలి.